హలో, అందరూ బాగున్నారా? అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారా? సో ఇన్ ద సేమ్ వే ప్రిపరేషన్ కూడా మంచిగా జరుగుతుందని నేను కూడా ఆశిస్తున్నాను. సో చాలామంది కామెంట్ సెక్షన్లో ట్రిక్స్ టు రిమెంబర్ ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏమైనా కొంచెం ట్రిక్స్ చెప్పండి. ఆర్టికల్స్ ఎక్కువగా ఉన్నాయి కదా, 448 ఆర్టికల్స్ ఉన్నాయి. 448 ఆర్టికల్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఏదైనా ట్రిక్స్ ఉంటే చెప్పండి అన్నారు. 448 ఆర్టికల్స్ ఏమి గుర్తుపెట్టుకోకర్లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి, లైక్ ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్. ఇంకొన్ని ఆర్టికల్స్ అనేవి కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమైన ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఆ ఆర్టికల్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్. సో ఇన్ దిస్ క్లాస్ we will discuss about the tricks to remember the articles of Indian Constitution, fundamental rights. Okay, this class is presented by Kishore Macharla from Acharya Institute, Vizag. Okay, so ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఓకే మన ఏజ్ పరంగా వెళ్దాం. సో ఇప్పుడు మనం వయసులో కొంచెం వెనక్కి వెళ్దాం. వెనక్కి వెళ్ళండి 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 మీకు 14 సంవత్సరాలు ఉన్నాయి. అప్పుడు మీరు 9th క్లాస్ 10th క్లాస్ చదువుతూ ఉంటుంటారు, 9th or 8th. సో అప్పుడు మనం స్కూల్లో ఉంటాం. స్కూల్లో అందరికీ కూడా 14 to 18 చూడండి, 14 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వరకు స్కూల్ ఆర్ ఇంటర్లో ఉంటాం. ఇంటర్లో అందరికీ యూనిఫామ్ ఉంటుంది కదా, అందరూ ఈక్వల్గా సమ్ ఈక్వాలిటీ అనేది ఉండాలి, అందరూ కూడా యూనిఫామ్ వేసుకొని రావాలి అని అంటారు కదా. సో ఆర్టికల్ 14 to 18 టెల్స్ అబౌట్ ఈక్వాలిటీ. అంటే 14 to 18 మధ్యలో మనం అందరం కూడా యూనిఫామ్ అది వేసుకెళ్తాం స్కూల్కి. సో ఇట్ టెల్స్ అబౌట్ ఈక్వాలిటీ. సో ఏజ్ 14 to 18లో మనం అందరం యూనిఫామ్ వేసుకెళ్తాం. సో రైట్ టు ఈక్వాలిటీ. ఎప్పుడైతే 17 or 18 క్రాస్ అవుతాయో, 18 క్రాస్ అవుతాయో అప్పుడే ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ జాయిన్ అవుతాం. ఓకే, అప్పుడు ఫ్రీడమ్ వస్తుంది కదా చక్కగా. కాలేజ్కి వెళ్తాం, యూనిఫామ్ ఉండదు, బైక్ ఉంటుంది, ఇంకా కొంచెం రిచ్ అయితే కార్ ఉంటుంది, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. ఓకే, అందరూ కూడా హ్యాపీగా లైక్ ఫుల్ ఫ్రీ బర్డ్స్లా ఉంటారు, రైట్? సో రైట్ టు ఫ్రీడమ్ టాక్స్ అబౌట్ ఆర్టికల్ 19 to 22. ఆర్టికల్ 19 to 20 మీరు కాలేజ్లో ఉంటారు కాబట్టి హ్యాపీ డేస్, రైట్? సో రైట్ టు ఫ్రీడమ్ గురించి మాట్లాడుతుంది ఆర్టికల్ 19 to 22, రైట్ టు ఫ్రీడమ్. సో 22 ఇయర్స్ అయిపోయి జాబ్ జాయిన్ అవ్వాలి. జాబ్ జాయిన్ అయిన తర్వాత అక్కడ ఒక మేనేజర్ ఉంటాడు. ఆ మేనేజర్ ఏం చేస్తాడు? మిమ్మల్ని 24 గంటలు పనిచేయమంటాడు. ఏం చేయమంటాడు? 24 గంటలు పనిచేయమంటాడు. సో వాడు నిన్ను లిటరల్లీ ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. ఓకే, సో నీ మేనేజర్ ఎక్స్ప్లాయిట్ చేస్తాడు, నీ సీనియర్స్ ఎక్స్ప్లాయిట్ చేస్తారు, నీ కర్మకాలి గర్ల్ ఫ్రెండ్ ఉంటే నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. సో ఎవ్రీబడి విల్ ఎక్స్ప్లాయిట్ యూ, రైట్? సో రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్టికల్ 23 to 24. ఆర్టికల్ 23 to 24 టాక్స్ అబౌట్ రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఓకేనా? ఈ బాగుంది ట్రిక్. సో ఈ ట్రిక్ కనుక మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. అండ్ చాలా మంది చూసి వదిలేస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు. ఇంకా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, మంచి కంటెంట్ ఉంది నా దగ్గర. అంతా కూడా మీకు నేర్పిస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, నెక్స్ట్. సో ఈ ఎక్స్ప్లాయిటేషన్ వల్ల నాకు స్ట్రెస్, ప్రెషరు, డిప్రెషను, యాంగ్జైటీ అన్నీ కూడా పెరిగిపోయి నేను ఏం చేస్తానంటే వెళ్ళి ఏ దేవుడినో లేకపోతే ఏ మఠాన్నో నమ్ముకొని వెళ్ళి ఆ రిలీజియన్ని ఫాలో అవుతాను. అంటే దేవుడిని నమ్మడం స్టార్ట్ చేస్తాను, రైట్? 25 to 28 కూడా మొత్తం ఏం చేస్తానంటే దేవుడిని నమ్మడం స్టార్ట్ చేస్తాను. సో రిలీజియన్. ఆర్టికల్ 25 to 28 టాక్స్ అబౌట్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. 25 to 28 టాక్స్ అబౌట్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఓకే, నెక్స్ట్. సో 28 అయిపోయింది. వాడి కింద ఎన్ని సంవత్సరాలు ఇంకా అలా పడతాను? అప్పుడు నాకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఏంటి? ఒకటి పెళ్లి చేసుకొని లైఫ్ సెటిల్ అయిపోవాలి, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ లైక్ MBA కానీ లేకపోతే ఇంకేదైనా కానీ చెయ్యాలి, MS కానీ MBA కానీ ఇంకేదో చెయ్యాలి, రైట్? సో పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసేసుకోవడం అంటే కల్చరల్. ఇన్ ద సేమ్ వే MBA కానీ ఇంకేదైనా చేయాలి, హైయర్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషనల్, కల్చరల్, ఎడ్యుకేషనల్, 29 to 30. ఓకే, 30 మీకు పెళ్ళయింది అనుకోండి. పెళ్ళయిన తర్వాత మీ అదృష్టశాత్తు ఆవిడ లైక్ మీ వైఫ్ అనే వాళ్ళు ఏమైనా ప్రాపర్టీ తెచ్చారనుకోండి. ఓకే, 31కి మీకు ప్రాపర్టీ కూడా వస్తుంది, రైట్? 31కి మీకు ప్రాపర్టీ కూడా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ఇవన్నిటికీ కూడా లైక్ మీ లైఫ్లో ఉన్న డిప్రెషన్కి, మీ లైఫ్లో ఉన్న 1,00,000 ప్రాబ్లమ్స్కి అన్నిటికీ కూడా ఏ పాపో బాబో పుట్టాడు అనుకోండి,
మీకు అన్నిటికీ కూడా మీ సొల్యూషన్స్ అనేవి దొరుకుతాయి. అది ఎప్పుడు జరుగుతుంది? ఒక 32 years జరుగుతుంది. ఓకే, సో రైట్ టు అంటే రెమెడీస్ అనేవి దొరుకుతాయి, సొల్యూషన్స్ రెమెడీస్ అనేవి దొరుకుతాయి. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఓకేనా, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో మొత్తం అర్థమైందా? మళ్ళీ ఇంకొకసారి ఇదంతా కూడా ఫాస్ట్గా ఒక్కసారి డిస్కస్ చేద్దాం, సరేనా? ఏజ్ 14 to 18 మధ్యలో మనం ఎక్కడ ఉంటాం? స్కూల్లో ఉంటాం. స్కూల్లో అందరికి కూడా ఈక్వల్గా లైక్ యూనిఫామ్ కానీ ఏదైనా సరే అంతా కూడా ఈక్వాలిటీ ఉండాలని చెప్పేసి చెప్తారు. సో 14 to 18 ఈక్వాలిటీ. నెక్స్ట్ 19కి మనం కాలేజ్కి వస్తాం. కాలేజ్కి వచ్చేసరికి మనకి ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. 19 to 22 మనకి బీటెక్ ఆర్ డిగ్రీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ చదువుతూ ఉంటాం కాబట్టి మనకి ఫుల్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది. 22 years అయిపోయిన తర్వాత 23కి జాబ్ జాయిన్ అవుతాం కదా. జాబ్ జాయిన్ అయ్యాక ఏమవుతుంది? 24 hours వాడు మేనేజర్ అనేవాడు పని చేయమంటాడు. వాడు మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. సో రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్టికల్ 23 to 24. ఓకే, ఇదంతా చూసిన తర్వాత మీకు డిప్రెషన్ అనేది కలుగుతుంది. వాడు ఎక్స్ప్లాయిటేషన్ తట్టుకోలేక అప్పుడు మీరు దేవుడిని నమ్మడం స్టార్ట్ చేస్తారు. సో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ 25 to 28. ఒక 3 years మీరు దేవుడిని నమ్ముతూ కూర్చుంటారు. ఆ తర్వాత ఇంకా లైఫ్ మీద చిరాకు పుట్టి 29 to 30 అప్పుడు ఐదర్ పెళ్లి చేసుకోవాలనుకుంటారు, కల్చరల్ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్దాం అనుకుంటారు, లైక్ MBA కానీ ఏమైనా సరే. సో కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రేంజ్ ఆర్టికల్ 29 to 30. నెక్స్ట్ ఒక పెళ్ళి అయిన తర్వాత మీకు ఏదైనా ప్రాపర్టీ మీ వైఫ్ తెచ్చింది అనుకోండి, దట్స్ ఆర్టికల్ 31. ఓకే, పెళ్ళైన 1 yearకి ఓకే ప్రాపర్టీ ఏం తెస్తే దాన్ని 31 అంటారు. ఆ తర్వాత మీ మొత్తం లైఫ్ అన్నిటికీ కూడా పెళ్ళైన 1 yearకి సొల్యూషన్ దొరుకుద్ది అంటారు. సో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రెమెడీస్ అంటే సొల్యూషన్. సో ఆర్టికల్ 32 ఇస్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఓకేనా? సో మీకు ఈ ట్రిక్ బాగా నచ్చిందా? ఒకవేళ నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి నచ్చింది అని. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.